ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగింది దానిలో సార్. నమ్మారా ప్రజలు? నమ్మలేదుగా. అవును. ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడపడం, 3 రాజధానులు అంటాం, ఎవడ హర్షిస్తాడు ఇదంతా? ఇప్పటికి అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే 3 రాజధానులు అన్నారు. పోనీ దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక, ఓ ప్రణాళిక ఆయన ఏమనుకుంటే అదేనండి. రాజులో రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్, మైసబలాడిది. అసలు అవన్నీ ఏం లేదు సార్. ఆయన రాజుగారు ఏదనుకుంటే అదే. ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు, ఈ వెనకాల ఈ మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి. ఆ వ్యవస్థ అది కరెక్టే. ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు, ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు 3 స్టేట్మెంట్లు. గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే, దాని తర్వాత ఆత్మహత్య, లేదు ఎవరో హత్య చేశారు. ఇలాంటి 3 స్టేట్మెంట్లు ఒకేసారి రోజా ఇచ్చారు. రోజా 3 ఉంటాయి ఆవిడ రికార్డెడ్ గా. అదేవిధంగా విజయసాయిరెడ్డిది. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర. సో సచాన్ ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు. షర్మిల వచ్చినా పర్వాలేదు, కొంచెం సెన్స్ ఉంది ఆవిడ. ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఈయన మాత్రం రాకూడదు సార్. ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ ని మేము సిద్ధం అంటున్నావు, సిద్ధం. ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి, గంటల తరబడి మాట్లాడగలదు ఒక పేపర్ లేకుండా. మంచి ఆరేటర్. మరి నేను అంటున్నాను అది కాదు, అవగాహన లేకుండా అలాగే. ఈయనకి ఏది లేదు. మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, ఏమైపోయారో తెలియట్లేదు, ఎక్కడ పోయారో తెలియట్లేదు, ఇదంతా ఇక్కడ చూస్తున్నాడు, చెబుతున్నాడు. అదే అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినాయి సార్. కొత్తగా మాట్లాడట్లేదు, మీరేం కొత్తగా చెప్పట్లేదు, మేమేం కొత్తగా అడగట్లే. అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు, అంతే. ఇవన్నీ మనం చూసినాయి కదా, మనం చూసినాయి. మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ యూట్యూబర్స్ అయినా, ఏ తెలకపల్లి రవి గారైనా, ఉండవల్లి గారైనా, ఐవైఆర్ గారైనా, ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, కానీ చాలా రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనవి. పెద్దవారు ఆయన, గౌరవం ఉంది ఇంకా పోలా, కానీ వారి ప్రవర్తన, ఆ మాట్లాడే తీరు, అవన్నీ కూడా 2 నాలుకల ధోరణులు, ఇవన్నీ వారికి అంత శోభనివ్వండి. ఎందుకంటున్నాను, రిటైర్ అయిపోయాము, 70 వస్తున్నాయి, దీని తర్వాత ఎప్పుడు సస్తామో తెలీదు, ఎవరి గురించి దేనికోసం ఇది? చేతనైతే 4 మంచి మాటలు, నలుగురికి దారి చూపించే మాటలు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారిని పొగడమంటలా మిమ్మల్ని, బయాస్డ్ వద్దు, నిర్మాణాత్మకమైన సహకారం ఇవ్వండి, నిర్మాణాత్మకంగా సహకారం ఇవ్వండి. మీరు ఇప్పుడు ఈ జీవో తెచ్చారయ్యా, ఈ జీవో వల్ల ఈ వినయం చూసుకోండి. అలాగే ప్రభుత్వం కూడా ఇక నుంచి ప్రజల ముందు పెట్టాలని ఫిక్స్ అయినట్టుంది ప్రతి ఒక్కటి కూడా. అలా అయితేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. పెడతారండి, నేను అనుకుంటున్నా పెడతారనుకుంటున్నా, అన్ని ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెట్టాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రజల వద్దకు పాలన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఉన్నాయి సార్. ఇప్పుడు అన్నిటిని మళ్ళీ ఫోర్స్ లోకి తెస్తారండి. అది ఆయనకి ఈ టర్మ్ ఒక కొత్త చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ సమావేశంలో ఒక మాట చెప్పారు, మన ఆఫీసు పిఠాపురంలో 24 గంటలు ప్రతి 24 గంటలు లైవ్ లో ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఏ అగత్యం ఏర్పడుతుందో. ఇది వాస్తవం అండి. మీరు ప్రజలకి అవసరం వచ్చింది, మేము ఉన్నాము అని చెప్పడానికి ఓపెన్ చేసి పెట్టమన్నారు కదా. అలాగే గత ప్రభుత్వంలో సార్ ఒక కులాన్ని దోషిగా చూపిస్తూ, ఆ కులానికి సంబంధించిన సిఐల్ని, డిఎస్పీల్ని మొత్తాన్ని, వాళ్ళకి శాలరీలు కూడా లేవు సార్, వాళ్ళకి శాలరీలు కూడా లేవు. అదే ఆయన వెంకటేశ్వర గారు చెప్పారు కదా, నాకేదో ఇది ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలా, వాళ్ళందరికీ న్యాయం చేయాలి సార్. నేను అనుకుంటున్నా చేస్తాను అనుకుంటున్నా, వాళ్ళందరూ రిప్రజెంటేషన్ తీసుకోవాలా, చేస్తారనుకుంటున్నా. ఎంతమంది సిఐలు ఫోన్ చేస్తారండి పాపం, శివాజీ గారు ఇలా అయిపోయింది సార్ మా బతుకు. విధ్వంసం సార్ జరిగింది. అవును, పరిపాలన కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల విధ్వంసం
25 సంవత్సరాల బ్యాక్వర్డ్ అయిపోయింది అభివృద్ధి. మళ్ళీ ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలా? నాకు ఒక మంత్రి నాకు పోలవరం అర్థం కాలేదని మాట్లాడితే ఇంకేం చెప్పాలి అతనికి? అదే 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 చాలా గొప్ప విషయం అనుకుంటున్నాడు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆ భ్రమంలో ఉన్నారు సార్. వాళ్ళు అలా తయారు చేశారు. ఆ మత్తు పదార్థాలు ఇచ్చి తయారైతున్న వాళ్ళు ఎట్లుంటారు అట్లా ఉన్నారు వీళ్ళంతా. రియాలిటీలో రావట్లే. అరే బాబు జనం చూస్తున్నారు రా బాబు, వినంటారంటే వింటలా. యు గ్రూ అప్ టు బి వాయిస్ ఆఫ్ ది పబ్లిక్, వాయిస్ ఆఫ్ వెల్ఫేర్. ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా తక్కువ మందిలో చూసాను నేను. రియల్లీ నాకు ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి. నేను బేసిక్ నేను ఎప్పుడు ఏదో మీ సినిమాలు మీరు చేసుకుని ఏదో వెళ్ళినప్పుడు ఒకసారి జై అని అలా వెళ్ళిపోకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా అండి. అంటే చిన్నప్పుడు ఊళ్ళల్లోకి కాన్వాయిలు వచ్చాయి. ఇవి క్యాన్వాస్కి వచ్చేవాళ్ళు వీళ్ళు, జనతా పార్టీ వాళ్ళు, ఆవు దూడ అని, నాగలు పట్టిన రైతు, ఇవన్నీ కూడా చాలా మాకు సకృతి రామయ్య గారు అని ఇలా ఉన్నారండి కొంతమంది అక్కడ. వీళ్ళందరూ కూడా వాటి వెనకాల పరిగెత్తే ఉండేమో తెలియదు నాకు. దీనికోసం నాకు ఇది పిచ్చి. నాకు అదే అదే చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అంటే నేను ఇంకొక ఇంపార్టెంట్, మీరు ఏదైనా ఈసారి మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థానం లభించే అవకాశం ఉందా? ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్ కానీ లేకపోతే ఎందుకంటే మీరు సినిమా ఫక్త సినిమా పర్సన్, హీరో, ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఇంద్ర సినిమా దగ్గర నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేసిన మనిషి మీరు. నాది 100 సినిమా దగ్గరకు వస్తుందండి. అవునా? 100 సినిమా దగ్గరకు వస్తుంది. 3 సినిమాలు అయిపోతే 100 సినిమా అవుతాయి. ఓకే. అంటే నేను ఏదో ఆశించి అయితే చేయలేదండి. నేను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి ఆశించి, అది పబ్లిక్ కి కూడా బాగా తెలుసు, ఆశించి చేయలేదు. నాకు ఇంకో కోరిక కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమ ఉండాలి అనే కోరిక అయితే ఉంది. మొదటి నుంచి ఉంది నాకు అది. ఎందుకంటే ఆ ప్రాంతం కూడా 65 to 70% రెవెన్యూ, ఈ ప్రాంతంలో 30 to 35% రెవెన్యూ ఉంది. ఇక్కడ పరిశ్రమ ఉండాలా, అక్కడ పరిశ్రమ ఉండాలా. 2 ప్రాంతాల్లో కూడా కళాకారులు, అక్కడి నుంచి వచ్చే కళాకారులు, అక్కడ ఉండే కళాకారులు, ఇక్కడ ఉండే కళాకారులు అందరికీ న్యాయం జరగాల. టెక్నీషియన్లు అందరికీ న్యాయం జరగాల. చాలా మంది టాలెంట్ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు ఇక్కడికి రావాలి, వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలి. అలా కాకుండా అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు, అక్కడ సినిమాలు స్టార్ట్ అవ్వాలా. నా 100 సినిమా అయితే పూర్తిగా అమరావతిలోనే జరుగుతుందండి. నేను అక్కడ ఆ సినిమాని నేను అక్కడ చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి క్లాప్, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్, రేవంత్ రెడ్డి గారితో ఆడియో ఫంక్షన్ ఏంది, నా నిజామాబాద్ లో గాని వరంగల్ లో గాని ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అటు అమరావతిలో ఓపెనింగ్, అంత తెలుగు 2 రాష్ట్రాలు బాగుండాలి సార్. నా కోరిక 2 రాష్ట్రాలు అన్ని సమానంగా ఉండాలా, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కాలా. మీరు అన్నారే, మీరు అడిగారు కదా పదవులు ఏమైనా తీసుకుంటారా అని. తెలియదు సార్, నా లైఫ్ నాకు తెలియదు. నేనైతే ఏది కూడా మీ సూటబుల్ పోస్టులు ఎఫ్డీసీ గాని అలాంటివి. అదే సార్ నేను అనేది, మీరుంటే అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, సూపర్ పవర్ అక్కడ ఉంది. ఆయనకి తెలియదేం కాదు సినిమా ఇండస్ట్రీ గురించి. వాళ్ళే ఒక ఇండస్ట్రీ. 26 సంవత్సరాలు అయింది సార్ నేను వచ్చి పరిశ్రమకి. 26 ఏళ్ళు అయింది. తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి ఆంధ్రాకి అంతవరకు వచ్చింది. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమను చూడాలనుకుంటున్నా. అంటే వైజాగ్ లో మనకి సినిమా ఇండస్ట్రీ సినిమాలు 100 జరిగినాయి వైజాగ్ లో. కులగోత్రాల సినిమా. నేను ఒకటి చెప్తా సార్, చాలా మంది రాజమండ్రి అపోహ ఉందండి, పరిశ్రమ వైజాగ్ కి వెళ్ళిపోవాలి అనే అపోహ ఉంది. నా దృష్టిలో ఎప్పుడైనా సరే సార్, క్యాపిటల్ సిటీలో పరిశ్రమ ఉండాలండి. దానివల్ల క్యాపిటల్ సిటీకి గ్లామర్ వస్తుందండి. హైదరాబాద్కి గ్లామర్ వచ్చింది అంటే ఇక్కడ జరిగే సినిమా ఈవెంట్లు, ఇక్కడ జరిగేటటువంటి రకరకాల ప్రోగ్రామ్స్, సినిమా షూటింగ్స్ తో కళకళలాడుతా హైదరాబాద్కి ఒక రకంగా బ్రాండ్ క్రియేషన్ లో ఇది కూడా హెల్ప్ అయిందండి. అలాగే పరిశ్రమ అమరావతి కేంద్రంగా ఉండి అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నంలో మనం వద్దన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ షూటింగ్లు జరుగుతాయి. దాంట్లో ఏం తిరగలేదు. ఆ ప్రాంతంలో కూడా జరగాల. తిరుపతి ప్రాంతంలో, రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఎంతో కొంత దాని సిగ్నిఫికెన్స్ ఉండాలా. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కోస్టల్ జిల్లాలన్నింటిలో కూడా మీకు తెలుసు, ఈస్ట్ వెస్ట్ లో మనం రెగ్యులర్ షూటింగ్లు చేస్తాం, వద్దన్నా చేస్తాం. అయితే ఏంటంటే క్యాపిటల్ సిటీలో పరిశ్రమ అనేది అది ఉండాలా. ఆఫీసెస్, మిగతా షూటింగ్ అంతా వైజాగ్ జరిగింది, మనకు తెలియదు. అది వైజాగ్ అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వరం.
దాన్ని ఎలా కాదనుకుంటారు? నాగిరెడ్డి గారు నిన్న మీతో కూడా నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. వైజాగ్ లో డెవలప్ చేయండి ఇండస్ట్రీని, మెడ్రాస్ కున్న అడ్వాంటేజెస్ అన్ని వైజాగ్ వాళ్ళే వస్తున్నారు కదా అక్కడికి. వాళ్ళు బాలచంద్ర గారు ఎన్ని సినిమాలు అదే అసలు అద్భుతం అండి. దాని వైజాగ్ లాంటి లొకేషన్ చుట్టూరా గ్రీన్ విలేజెస్ ఎన్ని. అలాగే మీకు ఇంకా కొత్త ఇప్పుడు మనం ఎట్లయితే తెలంగాణ జిల్లాల్లో ఇటు కరీంనగర్ వెళ్ళి సిద్దిపేట అవతల ఊళ్ళకి వెళ్ళి అటు వెళ్ళి లోపలికి వెళ్ళి ఇప్పుడు షూటింగ్ చేయట్లా, అలాగే బాపట్లో అద్భుతమైన బీచ్ ఉంటదండి మాకు. అవును, బాపట్లో అద్భుతమైన బీచ్, అలాగే నెల్లూరు దగ్గర మైపాడు బీచ్, ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. మీకు అసలు కోస్టల్ బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ లొకేషన్స్. సో ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా సినిమాకి సంబంధించి చెప్పింది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు కోస్టల్ జిల్లాల్లో షూటింగ్లు చేస్తున్నారు, 100 సినిమాలు జరిగినాయి. బట్ మీరు చెప్పిన ఎడిషనల్ స్పెషల్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్లో సినిమా హడావిడి, సినిమా అది దానికి క్యాపిటల్ సెలబ్రేషన్ అన్నది క్యాపిటల్ లో ఉండి తీరాలి. ఉంటే ఏంటంటే క్యాపిటల్ ఎలివేట్ అవుతుంది. ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ఎలివేట్ అవ్వాలి. ఒక రాష్ట్రానికి మెడ్రాస్ విడిపోయిన రాష్ట్రం కదా సార్. నేనది హైదరాబాద్ నగరం ఎలాగైతే ఉందో ఆ రాష్ట్రానికి కూడా ఒక నగరం కావాలి కదా. ఆ నగరం దాని గురించి ఒక సపోజ్ మన సినిమా ఫంక్షన్ లో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఐఫా అవార్డ్స్, అవును, ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా అక్కడ జరిగినాయి ఉంటాయి. అమరావతిలో ఐఫా అవార్డ్స్ జరిగినాయి, లేదా సమ్ ఫంక్షన్స్ జరిగినాయి, నంది అవార్డ్స్ జరిగినాయి. ఇక్కడ ఎట్లయితే గద్దర్ అవార్డ్స్ అంటున్నారు అక్కడ నంది అవార్డ్స్ అక్కడ మనకు జరుగుతాయి. ఇదంతా కూడా క్యాపిటల్ జరగాల. దాని వల్ల ఏమైంది, క్యాపిటల్ బిల్డ్ అయింది. భావితరాలకి మాకు క్యాపిటల్ ఉంది, ఒక ప్రైడ్, అమరావతి ప్రైడ్ అనేది వస్తుందని నాకు అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయాన్ని ఎవరి మీద రుద్దాలని కదండి, జస్ట్ ఊరికే చెప్తున్నా, నా ఆలోచన చెప్తున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడినవన్నీ మీ ఎక్స్ప్రెషన్, మిమ్మల్ని ఎవరు మాట్లాడించలే. అదే అండి, మీరు యు ఆర్ నాట్ ప్రోగ్రామ్డ్, యు ప్రోగ్రామ్డ్ యువర్ సెల్ఫ్. నా ఆలోచన అంతవరకే. దట్స్ ఆల్. ఇంకా కొంతమంది ఉన్నారంటే మన ఇండస్ట్రీ నుంచేను, మన ఇండస్ట్రీలో కూడా కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కిన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. చాలా తెలివిగా మేము భలే అసలు కొంతకాలం వైసీపీని స్ట్రాంగ్ గా ఐ డ్రీమ్ లో సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకో ఛానల్స్కి వచ్చేసి ఏదో నేను మిడిల్ మ్యాన్ అన్నట్టు బిల్డప్ చేశారు. ప్రజలు అక్కడ చూశారు, గురుగారు మీ పప్పులు కూడా ఏం ఉడకవు, ఆయన ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు, వారికి కూడా తెలుసు. వారైతే అసలు నన్ను చాలా బాగా గౌరవించారు ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా. నాకు వారికి సంబంధం లేదు, వారి రేంజ్ కాదు మంది. బట్ ప్రకృతి ఉంది, అది చూస్తూ ఉంటుంది మనందరినీ. మనం ఏం చేస్తున్నామో మన కర్మ మనకి ప్రకృతి చూస్తుంది. అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.